నెల్లూరు జిల్లా కలవాయి మండలంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు మండల కన్వీనర్ చల్లా రఘురామరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం ఫిబ్రవరి 2వ తేదీ జరగబోయే గ్రీవెన్స్ కు వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ హాజరు కానున్నట్లు తెలిపారు. మండల ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వినతిపత్రం ద్వారా వారికి తెలుపుకోవచ్చని అన్నారు. అంతేకాక ఈ సంవత్సరానికి సంబంధించి శాసనసభ్యులు సహకారంతో మండలానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగిందన్నారు. మండలానికి 4 విజిలెన్స్ హెల్త్ క్లినిక్ సెంటర్లు మంజూరు అయ్యాయని, మండలంలో యూరియా కొరత లేదని, ఇప్పటికే 29,350 బ్యాగుల యూరియా మండల రైతులకు అందించడం జరిగిందని వైసీపీ నాయకులు మండలంలో యూరియా కొరత ఉందని ప్రచారం చేయడం సరికాదన్నారు. అదేవిధంగా మండల అభివృద్ధి ఎన్డీఏ కూటమి నాయకుల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి గ్రీవెన్స్కు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఏదో ఒక మండల ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి సత్వరితంగా పరిష్కారం చూపించాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సోమవారం మన శాసనసభ్యుల వారి ప్రయాణానికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి శాసనసభ్యుల వారి సహకారంతో మన కలవాయి మండలానికి 3 కోట్ల రూపాయల సీసీ రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కలెక్టర్ గారు కలవాయి మండలానికి వచ్చినప్పుడు మన శాసనసభ్యుల వారి లెటర్ ద్వారా వారిని మండల అభివృద్ధికి సహకరించమని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినారు. వారికి మరలా ఇంకో 1.5 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేయమని వారికి విన్నవించుకోవడం జరిగింది. అవి కూడా త్వరలోనే శాంక్షన్ అవుతాయనేటటువంటి ఒక నమ్మకం ఉంది. అలాగే ప్రభుత్వం ప్రధానంగా రైతాంగం గురించి ఆలోచిస్తూ, రైతాంగం యొక్క అభివృద్ధికి ఆలోచిస్తూ వారికి ఈ ప్రభుత్వం తరఫున ఏమైతే మేలు చేస్తే వారికి ఉపయోగపడుతుందో, వారు రైతు బాగుంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, రైతు తన కడుపు నింపుకునే విషయాన్ని పక్కన పెట్టి 10 మంది కడుపు నింపాలనేటటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవసాయానికి సహకారం అందించాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనలో భాగంగా రైతులకు యూరియా కొరత రానివ్వకూడదని రావడం జరిగింది. మనకి 25,422 బ్యాగులు మన మండలానికి ఈరోజు యూరియా రావడం జరిగింది. ఇంకా మనకు రావాల్సిన యూరియా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం కేవలం 3,866 బస్తాలు మాత్రమే మనకి రావాలి. అంటే ఇంకా 2 నెలల టైం ఉండగానే ఆల్మోస్ట్ 85% యూరియాని శాసనసభ్యుల వారి సహకారంతో ఈ మండలానికి తీసుకురావడం జరిగింది. ఇటీవల యూరియా పడుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయంటూ ఒక ప్రచారం, అది కరెక్ట్ అయిన ప్రచారం కాదనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇటీవల ఘర్షణ జరిగినటువంటి తెలుగురాయపురం విషయానికి వస్తే, తెలుగురాయపురంలో ఉండేటటువంటి పంటకు సంబంధించి 4,200 బస్తాలు 4,200 బస్తాలు యూరియాని సరఫరా చేయవలసి ఉంది. ఈరోజు అక్కడికి ఒక లోడ్ వచ్చింది. ఆ లోడుతో కలుపుకొని తెలుగురాయపురం గ్రామానికి 3,000 బస్తాలు రావడం జరిగింది. ఇంకా కేవలం 1,200 బస్తాలు మాత్రమే అక్కడికి రావాలి. ఇంకా సమయం 2 నెలలు ఉంది. ఒక నెల లోపలే ఆ మిగిలినటువంటి బస్తాలు కూడా తప్పనిసరిగా రైతులకి అందుబాటులో వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ
వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏదో మనసులో ఉంచుకొని ఒకరి మీద ఒకరు ఏదో మాట్లాడుకోవడం అవన్నీ జరిగితే దాన్ని తీసుకుని వచ్చి యూరియా కొరత పార్టీలు ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.